హోమ్ మేడ్ రోజ్ సిరప్ అనమాట. మనం బయట మార్కెట్లో కొంటూ ఉంటాం కదా రూహ్ అఫ్జా, అదే. ఇది కనుక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే అప్పటికప్పుడు రోజ్ మిల్క్ అయినా రోజ్ షర్బత్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇది రెడీ చేసుకున్నామంటే అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో దీనికోసం అయితే మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది రోజెస్ అలాగే షుగర్ అనమాట. అంతే, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ వెలిగించి 2 కప్పులు నీళ్ళు వేసేసుకుని 2 కప్పులు పంచదార కూడా యాడ్ చేసుకుని అది కొంచెం కరిగిన తర్వాత 1 కప్ వరకు బీట్రూట్ ముక్కలు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 2 కప్పుల వరకు గులాబీ రేకుల్ని చక్కగా కడిగేసుకుని ఈ గులాబీ రేకుల్ని ఈ సిరప్లో అంతా వేసేసుకుని చక్కగా మరిగించుకోవాలి. ఈ గులాబీ రేకులు చక్కగా మగ్గిపోయి సాఫ్ట్గా అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే పంచదార పాకం ఇలా జిగురుగా వస్తుంది. అప్పుడు నిమ్మకాయ రసం పిండేసి స్టవ్ ఆపేసేసి చక్కగా గులాబీ రేకులను అందులోనే ఉంచేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత ఈ విధంగా వడగట్టేసుకుంటే రోజ్ సిరప్ రెడీ అవుతుంది. దీనైతే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. షర్బత్ కోసం అయితే రోజ్ సిరప్ వేసేసుకుని 1 నిమ్మకాయ చెక్క పిండేసుకుని సబ్జా గింజలు వేసుకుంటే రోజ్ షర్బత్ రెడీ. రోజ్ మిల్క్